17వ శతాబ్దంలో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం బలంగా ఉండేది. కానీ ప్రజలు ఆరాధించే ధీరుడు ఒకడు జన్మించాడు, శివాజీ భోసలే. చిన్నప్పటినుంచే శివాజీ ధైర్యవంతుడు, తెలివైనవాడు. ఆయన తల్లి జిజాబాయి భారతదేశ గొప్ప రాజుల కథలు చెప్తూ శివాజీకి పౌరుషాన్ని, ధర్మాన్ని నేర్పించారు. ఒకరోజు శివాజీ తన చిన్న స్నేహితులతో కలిసి అడవిలో తిరుగుతున్నాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద పులి ఎదురొచ్చింది. అందరూ భయపడ్డారు. కాని శివాజీ ధైర్యంగా తన తల్వార్ చేతబట్టి పులిని ఎదుర్కొని దాన్ని ఓడించాడు. అప్పటినుంచి అందరూ శివాజీని సింహస్వభావి అని పిలిచారు. శివాజీ పెద్దయ్యాక దేశాన్ని దోపిడీ చేస్తున్న మొఘల్ సైన్యాన్ని, ఆదిల్షాహీలను చూసి బాధపడ్డాడు. ఆయన తండ్రి శాహజీ రాజే కూడా వీరుడే, కాని ఆయన పాలన పరిమితమైంది. శివాజీ తన రాజ్యాన్ని స్వతంత్రంగా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాడు. చిన్న సైన్యంతోనే ఆయన మొఘల్ గూడు దూసుకుపోయాడు. తోర్నా కోటను బలమైన వ్యూహంతో స్వాధీనం చేసుకున్నాడు. తరువాత రాజ్గఢ్, సింహగఢ్ వంటి కోటలను గెలుచుకుని మరాఠా సామ్రాజ్యానికి బలమైన బూనియాదు వేశాడు. మొఘల్ పాలకులు శివాజీ విజయాలను భరించలేకపోయారు. వారు భయంకరమైన ఆఫ్జల్ ఖాన్ను పంపారు. ఆఫ్జల్ ఖాన్ కపటంతో శివాజీని చంపాలని భావించాడు. కాని శివాజీ తెలివిగా తన బాగ్నక్, పంజా తల్వార్ తో ఆఫ్జల్ ఖాన్ను ఓడించాడు. ఇది శివాజీ తెలివితేటల శక్తికి మచ్చుతునక. సామ్రాజ్యం ఆయనపై క్రూరంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఔరంగజేబ్ శివాజీని గుట్టుగా ఆహ్వానించి అగ్రహారంలో బంధించాడు. కాని శివాజీ తన తెలివితో తాను, తన కుమారుడు సంభాజీతో కలసి తీపి ఉపహారాలతో దాగి పారిపోయాడు. 1674లో శివాజీ తన రాజ్యాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయనను ఛత్రపతి గా ప్రకటించి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రజల పాలన కోసం అనేక సంస్కరణలు చేశాడు. శివాజీ ధైర్యం, తెలివి, వ్యూహచతురత, ప్రజాస్వామ్య భావనలతో భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆయన కేవలం రాజు కాదు, ప్రజానాయకుడు, యోధుడు, దైవం. జాతిని మార్చవద్దు. జాతిని మార్చితే అది నీ తల్లిని మార్చినట్లే మిత్రమా. గట్టిగా చెప్పు. జై భవానీ. జై శివాజీ.